ఈ మ్యూజికల్ జర్నీ నిహాల్ గారు ఎక్కడి నుంచి మొదలైంది అనుకోవచ్చు? మ్యూజికల్ జర్నీ అంటే బేసికల్గా ఏంటంటే మా ఇంట్లో మాది మ్యూజిక్ ఫ్యామిలీ. మా మదర్ చాలా బాగా పాడతారు. ఓకే. మా మదర్ కోరిక ఏంటంటే నేను చాలా మంచి గొప్ప క్లాసికల్ సింగర్ అవ్వాలని ఆవిడకి ఒక కోరిక ఉండేది. టైం ఎల్లవెళ్ళల్లా మనది కాదు. ఎక్కడ ఈ గ్యాప్ రావడానికి మెయిన్ కారణం ఇంకా ఫ్యామిలీలో మెయిన్ ఫ్యామిలీ ఇష్యూస్, చాలా లాసెస్ అయినాయి. నాకు హార్ట్ అటాక్ వచ్చింది జిమ్లో. హార్ట్ స్ట్రోక్ రావడంతో నాకు ఒక 3 years 2.5 3 years బ్యాక్ తను చనిపోయాడు. ఒక్కడే అబ్బాయి. మీ కెరియర్ మొత్తం మీద మీకు బాగా ఇష్టమైన పాట, నేను ఇది చాలా చక్కగా పాడాను, బాగా పాడాను అని మీకు ఇష్టమైన పాట టోటల్ ఎంటైర్ కెరియర్లో ఏమైనా ఉందా అంటే? ఫస్ట్ పాట నేను పాడింది నీ కోసం పిక్చర్లో. ఐ టు లవ్ యు అంటూ బదులే చెప్పబంటూ ఎదలో చప్పుడింటూ అడిగా తప్పదంటూ ఎందుకో ఏమిటో పోరాసగుమ్మ బంగారు బొమ్మ మమతానురాగాల తరరార కొమ్మ వాతాపి గణపతిం భజే వాతాపి గణ. కన్సాల్ మాస్టర్ గారు పాడారు ఈ పాట. ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా. ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా. అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక అమెరికా అమ్మాయి మా ఓ పారిపోతు అనుకో పాట. అనగనగనగా అనగనగనగా చీమలు దోమలు తెల్లకాకి పిల్లలు అనుకో పాట. థమ్సప్ థండర్ కైనా దడదడ పుట్టించేలా పిడుగై దూకే నడకే చూసా నవరోజా గలగల పారుతున్న గోదారిలా. నేను చిన్నప్పుడు చాలా విన్నానండి ఈ పాటలు, కానీ ఈ పాటలన్నీ పాడింది మీరేని నాకు ఇప్పుడు తెలుస్తుంది. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ఆదిల్. ఈ రోజు మనం ముందు ఉన్నారు మన స్పెషల్ గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ నిహాల్ గారు. హలో నిహాల్ గారు, ఎలా హాయ్, బాగున్నాను. నేను చాలా బాగున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ ఫర్ ఇట్స్ అవర్ ప్లెజర్ అండి, ఇట్స్ అవర్ ప్లెజర్. చాలా రోజులైంది నిహాల్ గారు మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు, ఏంటి? సూపర్ నడుస్తోంది లైఫ్. ఈ మ్యూజికల్ జర్నీ నిహాల్ గారు ఎక్కడి నుంచి మొదలైంది అనుకోవచ్చు? మ్యూజికల్ జర్నీ అంటే బేసికల్గా ఏంటంటే మా ఇంట్లో మాది మ్యూజిక్ ఫ్యామిలీ. మా మదర్ చాలా బాగా పాడతారు. ఓకే. మా నాయనమ్మ అందరు మ్యూజిక్ ట్రెడిషనల్ ఫ్యామిలీ అనమాట. మేము పుట్టి పెరిగిందంతా కూడా బాగా సంగీతం వింటూ వింటూ పెరిగినా నేను. మేము నలుగురము, 2 sisters 2 brothers అనమాట. మా తమ్ముడు కూడా చాలా బాగా పాడతాడు. పాడేవాడు అంటే ఇప్పుడు లేడు అనుకోండి. అంటే ఇండస్ట్రీలో ఉన్నారా? ఇండస్ట్రీలో లేడు, నేను ఒక్కడనే ఇండస్ట్రీకి వచ్చాను. మా మదర్ కోరిక ఏంటంటే నేను చాలా మంచి గొప్ప క్లాసికల్ సింగర్ అవ్వాలని ఆవిడకి ఒక కోరిక ఉండేది. కానీ నాకు ఫస్ట్ నుంచి క్లాసికల్ మ్యూజిక్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. క్లాసికల్ మ్యూజిక్ పాడడం అంటే నేను చిన్నప్పటి నుంచి బాగా సినిమా పాటలు బాగా వినేవాడిని, ప్రాక్టీస్ చేసేవాడిని. నాకు మొహమ్మద్ రఫీ సాబ్ అంటే నా ప్రాణం అనమాట. చాలా ఇష్టం మొహమ్మద్ రఫీ సాబ్. సో ఆయన పాటలు వినడము, తర్వాత ఘంటసాల మాస్టర్ గారి పాటలు, బాలు గారి పాటలు, అఫ్కోర్స్ బాలు గారి పాటలు వింటూనే పెరిగామనుకోండి. సో అట్లా మ్యూజిక్ జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత నేను డిగ్రీ అయిపోయింది నాది. డిగ్రీ అయిపోయింది అంటే చిన్నప్పటి నుంచి పాడుతుండేవాడిని అన్ని ఆర్కెస్ట్రాలో. నేటివ్ ప్లేస్ ఎక్కడండి? మాది హైదరాబాదే. అంటే మా 4 fathersది ఆంధ్ర వైపు ఎక్కడ నాకు తెలియదు. అది కనిగిరి. కానీ అసలు టచ్ లేదు మాకు, అసలు టచ్ లేదు. మా తాత దగ్గర నుంచి అందరు నిజామాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు. నిజామాబాద్ నుంచి ఇంకా ఇక్కడే మా ఫాదర్, మేమంతా ఇక్కడే. ఇంకా వీఆర్ టోటలీ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. అంటే మీ ఫాదర్ దగ్గర నుంచి సంగీతం మీద అంతా ఫ్యామిలీ? మా ఫాదర్ మంచి రిథమ్ ప్లేయర్ అనమాట. అంటే అఫ్ కోర్స్ ఆయన ఏం ఇండస్ట్రీలో లేరు, ప్లస్ మ్యూజిక్ ఇండస్ట్రీలో అసలు లేరు.
మదర్ చాలా బాగా పాడతారు. ఆవిడ కూడా అంటే జస్ట్ లిమిటెడ్ టు హౌస్ అన్నమాట అంతే. టోటల్ ఎంటైర్ ఫ్యామిలీకి ఈ మ్యూజిక్ మీద అయితే గ్రిప్ ఉంది, కమాండ్ గ్రిప్ ఉంది కానీ బట్ సంగీత విద్వాంసులు అనుకోవచ్చు అందరూ కూడా. ఏమండి విద్వాంసులు అది కొలమానం లేదు, ఇంత విద్వాంసులు అని కదా అందరు. మా మదర్ వాయిస్ ఎక్స్ట్రాడినరీ వాయిస్. అంటే ఒక లతా మంగేష్కర్ గారు, ఆశా భోంస్లే గారు, సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, లీలా గారు, మా మదర్ని కూడా ఆ కోవలో పెట్టచ్చు. అంత అద్భుతమైనటువంటి వాయిస్ ఆవిడది. అంటే మీ ఇన్స్పిరేషన్ మీ మదర్ అనుకోవచ్చా, ఫాదర్ అనుకోవచ్చా? మదర్ అంటే సింగింగ్ లో మదర్ దగ్గర నుంచి. మరి ఫాదర్ దగ్గర నుంచి ఏమి ఫాదర్ నుంచి ఏంటంటే ఎంకరేజ్మెంట్ బాగా వచ్చింది. నేను డిగ్రీ అయిన తర్వాత దెన్ సడన్ గా నేను ఈ ఆర్కెస్ట్రాస్ లో, ఎస్పెషల్లీ గణేష్ చవితి ఆ టైంలో ఈ ఆర్కెస్ట్రాస్ జరిగేది. మేము సీతాఫల్ మండి ఆ ఏరియాలో ఉండేవాళ్ళం. ఆ ఏరియాలో ఉంటే అప్పుడు అక్కడ బాగా మొత్తం ఈ ఆర్కెస్ట్రాస్ బాగా నడిచేది ప్రతి గణేష్ పండాల్లో. నేను అన్ని పాటలన్నీ, మన బాలు గారి పాటలన్నీ నేను పాడుతుండేవాడిని మొత్తం అంతా. ఏమైందంటే ఒకసారి గౌరీశంకర్ గారిని ఆయన రిటైర్డ్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్గా రిటైర్ అయ్యారు ఆయన. ఆయన కలిసారు. మా నాన్నగారికి కూడా బాగా పరిచయం ఆయన ఏమన్నారంటే, నువ్వు సంగీతం నేర్చుకోవాలి, నువ్వు అప్పుడే తెలుగు యూనివర్సిటీ ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లో స్థాపించారు. తెలుగు యూనివర్సిటీని పెట్టి లలిత కళల కోసమని ఒక డిపార్ట్మెంట్ పెట్టి మ్యూజిక్, డాన్స్, ఫోక్ ఆర్ట్ అండ్ థియేటర్ ఆర్ట్స్, స్కల్ప్చర్ పెట్టినప్పుడు మ్యూజిక్ డిపార్ట్మెంట్లో గురువు గారు, నేను ఉన్నప్పుడు పద్మశ్రీ శ్రీరంగ గోపాలరత్నం గారు ఉండేవారు. తర్వాత మా గురుగారు పద్మభూషణ్ నూకల చిన్న సత్యనారాయణ గారు ఆయన ఉండేవారు. ఈయన ప్రోద్బలంతో బిఏ మ్యూజిక్ చేయాలి, నువ్వు ఎట్లాగే నువ్వు మ్యూజిక్ నేర్చుకోవాలండి. సరే ఏదో మ్యూజిక్ నేర్చుకుంటామనేసి వెళ్ళాము. వెళ్తే ఆ ప్యానల్లో మహామహులందరూ ఉన్నారు అక్కడ. ఎల్లా వెంకటేశ్వరరావు గారు, నూకల గారు, మళ్ళీ శ్రీరంగ గోపాలరత్నం గారు, కమలాకర్ కామేశ్వరరావు గారు, వీళ్ళందరూ, దండముండి రామారావు, పెద్ద వాళ్ళందరూ మహాన హస్తియ అంతే. సో వాళ్ళు ఏం పాడతావు అంటే, నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే వినికిడి చాలా ఎక్కువ. ఏది విన్నా కూడా నేను ఐ యూస్ టు గ్రాస్పింగ్ పవర్ నేను రిప్లికేట్ చేసేవాడిని. మీ ఏం పాడమంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారంటే చాలా ప్రాణం నాకు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారన్నా, జేసుదాస్ గారన్నా సంగీతంలో ఆవిడ పాడినటువంటి కొన్ని కీర్తనలు పాడాను. పాడితే ఇంత బాగా పాడుతున్నాను, నువ్వు తప్పకుండా నీకు సీట్ ఇస్తామని ఇచ్చారు. అట్లా నేను మ్యూజిక్ నేర్చుకోవడం జరిగింది. అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా మ్యూజిక్ కి సంబంధించి కాదు. నేను బిఎస్సి ఎంపీసీ చేశాను, నేను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. తర్వాత ఎంబీఏలో జాయిన్ అవుతున్నా. నేను జాయిన్ అవుతూ మళ్ళీ ఇట్ హాస్ డీవియేషన్ అనమాట కంప్లీట్. ఎంట్రీ ఎక్కడ జరిగిందండి మ్యూజిక్ ఇండస్ట్రీలో? అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో. తర్వాత నేను బాగా నేర్చుకున్నాను సంగీతం. నేర్చుకొని అక్కడికి ఆల్రెడీ చాలా ఈ డిప్లొమా అవన్నీ చేసిన వాళ్ళు చాలా మంది వచ్చారు ఆల్రెడీ. నాకంటే చాలా అప్పటికే నేర్చుకున్న వాళ్ళు చాలా. నేను అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను నేను. కానీ బట్ గ్రాస్పింగ్లో ఏది విన్నా పాడేవాడిని. అట్లా నేను ఎట్లాగైనా బాగా నేర్చుకోవాలని వెళ్ళి ప్రైవేట్గా తంపెళ్ళ సూర్యనారాయణమూర్తి గారని, ఆయన్ని మా గురువు గారు అనమాట. ఫస్ట్ ఆయన దగ్గర నేను స్టార్ట్ చేశాను. ఆయన దగ్గరే బాగా అన్ని వర్ణాలు, ఆయన దగ్గర విద్యాభ్యాసం. తర్వాత బిఏ మ్యూజిక్ సిలబస్ అంతా మా టీచర్స్ ఉండేవారు అక్కడ. శేషలత మేడం అని, నీత మేడం అని, కొన్ని గోపాలరత్నం గారు ఆవిడ తీసుకునేవారు. అట్లా జరిగింది. తర్వాత ఎంఏ మ్యూజిక్ అంతా నేను ఇంకా మా గురువు గారు నూకల్ గారు స్టేజ్ పర్ఫార్మెన్స్, రంగస్థలం మీద ఏమన్నా పర్ఫార్మెన్స్? రంగస్థలం అంటే అట్లా లేదు. తర్వాత కాన్సర్ట్స్, బాగా క్లాసికల్ కాన్సర్ట్స్ చాలా చేసేవాడిని. నేషనల్స్ లెవెల్స్ లో కూడా గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను యూనివర్సిటీకి. సో అట్లా నేను చాలా కాన్సర్ట్స్ బాగా ఇవ్వడం జరిగింది. చెన్నై, ట్రిచి, కంచి, మళ్ళీ తర్వాత ఎస్పెషల్లీ ఎక్కడెక్కడ కర్ణాటిక్ మ్యూజిక్ చాలా ఫేమస్ ఆ పాకెట్స్లో అంతా నేను వెళ్ళి పాడడం, వెళ్ళిన చోట్ల మంచి పేరు తెచ్చుకోవడం. కాల్కటా, ఢిల్లీ, మళ్ళీ బాంబే పెద్ద సభల్లో పాడడం అట్లా జరిగింది. జరిగిన తర్వాత సడన్గా ఒక కాల్ వచ్చింది నాకు ఒకరోజు. ఏంటంటే
ఒక ఫ్యూజన్ ఆల్బమ్ చేస్తున్నాము. ఆర్పి పట్నాయక్ అని మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. తెలుసు. ఆయన ఫ్యూజన్ ఆల్బమ్ చేస్తున్నారు. వాతాపి గణపతిం భజ అని ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన అనమాట అది. వాతాపి గణపతిం భజే హం వాతాపి గణ కన్సాల్ మాస్టర్ గారు పాడారు ఈ పాట, ఈ కీర్తన కృతి. అది ఫ్యూజన్ చేస్తున్నాము. ఆ ఫ్యూజన్ ఆల్బంలో పాడడానికి మంచి అంటే క్లాసికల్ మ్యూజిక్ తెలిసి సాఫ్ట్గా పాడేవాళ్ళు కావాలి, అంటే కొంచెం మెలోడియస్గా పాడేవాళ్ళు కావాలని వాళ్ళు దేవర్ లుకింగ్ అవుట్ ఫర్ సింగర్ అనమాట. ఆశీర్వాద్ లూక్ అని కీబోర్డ్ ప్రోగ్రామర్, మంచి కంపోజర్ కూడా తను సజెస్ట్ చేశాడు, ఇట్లా నిహాల్ అని చాలా బాగా పాడతాడు తను. ఓకే. అండ్ గజల్స్ నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు ప్లస్ ఏమైందంటే నేను గజల్స్ పాడడం, మళ్ళీ తర్వాత భజన్స్, హిందీ సాంగ్స్, తర్వాత తెలుగు ఫిల్మ్ సాంగ్స్, బాలు గారి పాటలు, ఘంటసాల మాస్టర్ గారి పాటలు, ఇవన్నీ పాడడంతో ఏమైందంటే ఆ వాయిస్లో ఫ్లెక్సిబిలిటీ ఉండేది బాగా. అతను సజెస్ట్ చేస్తే అప్పుడు ఆ ఆల్బంలో ఆనందం అనే ఆల్బంలో ఎంట్రీ ఇచ్చారు. అట్లా నా పరిచయం ఆర్పి పట్నాయక్ తోటి అయింది. అట్లా మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాము. తర్వాత తను ఆల్బమ్ చేశారు, చాలా పాటలు పాడాను. నేను కొన్ని ఆల్బమ్స్ చేశాను నేను మ్యూజిక్ డైరెక్షన్. దానిలో బాలు గారు శివోహం అని, జై హనుమాన్ అని, తర్వాత శక్తి అని చాలా ఆల్బమ్స్ చేస్తే దానిలో అట్లా మేమిద్దరం ఇంటరాక్ట్ అవ్వడంతో ఫస్ట్ ఏమైందంటే తనకు ఒక ఆఫర్ వచ్చింది, అవునంటూ కాదంటూ అనే పిక్చర్. అది అఫ్కోర్స్ అది టేక్ ఆఫ్ అవ్వలేదు. ఆ పిక్చర్ రికార్డింగ్ వరకు అయింది. రికార్డింగ్లో నేను పాడాను కొన్ని, అంటే మేము కలిసి నేను అన్ని తను కంపోజిషన్స్ అన్ని ట్రాక్ లాగా పాడడము, నా వాయిస్ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి నచ్చి ఈ పాట పెట్టేద్దామని అట్లా ఆ పిక్చర్ టేక్ ఆఫ్ అవ్వలేదు. బట్ ఆ పిక్చర్లో కొన్ని పాటలన్నీ అట్లనే ఉండిపోయినాయి. తర్వాత తేజ గారు ఆర్పి పట్నాయక్ని కలవడం జరిగింది. అప్పుడు తేజ గారు, నేను ఆర్పి కులశేఖర్ కాలం చేసినట్టు, వెరీ వెరీ అన్ఫార్చునేట్, మంచి ఫ్రెండ్స్ మేమంతా. త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ వీళ్ళందరూ ఒక రూమ్లో ఉండేవాళ్ళు. మేము రెగ్యులర్ కలుస్తుండేవాళ్ళం. మేమంతా కలుస్తుండేవాళ్ళం. అప్పుడు ఈ చిత్రం పిక్చర్ గురించి తేజ గారు ఆర్పి పట్నాయక్ని, కులశేఖర్ని ఒక టీం లాగా చేద్దాం మనము, వెళ్ళి రామోజీరావు గారికి సబ్జెక్ట్ వినిపిస్తాం. ఫస్ట్ రామోజీరావు గారు సబ్జెక్ట్ విని బాగుంది కానీ ఈ సబ్జెక్ట్ ఎక్కదు జనాలకి, ఎందుకంటే చిత్రం అని టీనేజ్ బాయ్ లవ్ స్టోరీ అండ్ తట్టు అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడము అట్లాంటి అవన్నీ కొంచెం కాంట్రవర్సీ అవుతుందంటే లేదండి అని చెప్పి కొంచెం ఫస్ట్ ఒక సాంగ్ రికార్డ్ చేసాం. ఆ పాటని ఊహల పల్లకీలో, ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా, ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా. చాలా అద్భుతంగా ఉందండి పాడుతుంది, వింటుంటే ఇంకా పాట వినాలనిపిస్తుంది, ఎక్స్టెండ్ చేస్తే బాగుంది. మంచి పాట అది. నేను ఉషా ఇద్దరం పాడాము. అందరం కొత్త వాళ్ళమే ఇండస్ట్రీకి. నేను కొత్తనే, ఉషా కొత్తనే, అఫ్ కోర్స్ ఆర్పి కొత్తనే. తర్వాత ప్రోగ్రామింగ్ చేసిన అనూప్, తను కూడా అసిస్టెంట్ ఉండేవాడు, తను కొత్తనే. కులశేఖర్ కొత్తనే, అందరు కొత్త, ఒక కొత్త టీం తోటి. లిరిసిస్ట్ కులశేఖర్, అన్ని పాటలు అదొక్కటే పాట పాడారండి దానిలో. నేను 3 పాటలు పాడాను. ఒకటి ఏంటంటే మావో అనొక పాట, అమెరికా అమ్మాయి మావో పారిపోతు అనొక పాట, నేను ఆర్పి రవివర్మ ముగ్గురం హీరోకి అన్ని నేను పాడాను. అదొక పాట. కుక్క కావాలి అని ఒక పాట, ఇవన్నీ. తర్వాత ఇంకొక పాట ఉంది, అనగనగనగా అనగనగనగా చీమలు దోమలు తెల్ల కాకి పిల్లలు అని ఒక పాట, అదొకటి. అవన్నీ అన్ని ఒక టీం వర్క్ చేసి మేము చేసాము. ఫస్ట్ పిక్చర్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత థియేటర్లో, ఇక్కడ దిల్సుఖ్నగర్లో ఒక థియేటర్ ఉంది, మలక్పేట్ దిల్సుఖ్నగర్, కోనార్క్ వెంకటాద్రి.
అక్కడ ఫస్ట్ షో మేము చూసాం. చూసినప్పుడు ఫుల్ అసలు పిల్లల మొత్తం యంగ్స్టర్స్ అందరూ మొత్తం ఒక రేంజ్లో ఆ పిక్చర్ పెద్ద హిట్ అయింది. చిత్రం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తేజ గారితో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది, ఇప్పటికి కూడా ఉంది. ఇప్పటికి కూడా ఆ తర్వాత ఆయన మూవీస్ లో ఏమైనా పాడటం జరిగింది? చాలా పాడాను నేను. అంటే మంచి పాట మా ఇద్దరి మధ్యలో పిక్చర్, మళ్ళీ తర్వాత ఈ పాట కూడా నేను పాడింది. అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక, ఆ పాట కూడా. లక్ష్మీ కళ్యాణం, కాజల్ కళ్యాణం. అట్లా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఈటీవీ ప్రొడక్షన్ లో ఉన్నటువంటి సీరియల్స్ అన్ని నేనే పాడాను. ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి. అదొకటి. అలౌకిక 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 అలౌకిక, నీలాంబర వీధి నుంచి నేల జారిన, ఇది. తర్వాత ఓ రాసగుమ్మ బంగారు బొమ్మ, మమతానురాగాల తరరార కొమ్మ, బంగారు బొమ్మ అని, రాళ్ల గాజు. చాలా చాలా ఈటీవీ ప్రొడక్షన్లో అన్ని. నేను చిన్నప్పుడు చాలా విన్నానండి ఈ పాటలు, కానీ ఈ పాటలన్నీ పాడింది మీరేని నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఓ విధి అనే పాట చాలా రెగ్యులర్ గా వినేవాళ్ళం మేము, అంటే స్కూల్ నుంచి వచ్చినప్పుడు అది చూడటం అదంతా మంచి హిట్ అయింది. తర్వాత ఇండస్ట్రీలో అబ్బా కొత్త సింగర్ వచ్చాడని ఒక మంచి పేరు వచ్చింది, బాగా మంచి అంటే మైలేజ్ వచ్చింది నాకు. అది మంచిదో చెడ్డదో తెలియదు, కానీ అప్పుడు ఏమైందంటే ఐ వాజ్ ఓన్లీ ద ఎర్నింగ్ మెంబర్ ఇన్ మై హోల్ ఫ్యామిలీ. ఓకే. సో నేను నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ వచ్చింది. అండ్ ఏ పాటకు వచ్చింది అది? క్లాసికల్ మ్యూజిక్. అయితే ఏమైందంటే నేషనల్ మ్యూజిక్ లో గోల్డ్ మెడల్ వచ్చింది. అది ICCR అని, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. ఇదేంటంటే కంట్రీకి మధ్యలో కల్చరల్ రిలేషన్షిప్ మనకి ఎక్స్చేంజ్ ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి ఆర్టిస్టులను పంపిస్తారు, అక్కడి నుంచి ఆర్టిస్టులు మన దగ్గరకు వస్తారు. అట్లా ఆ నేపథ్యంలో ఏమైందంటే వాళ్ళు నాకు 2-3 సార్లు ఆఫర్ ఇచ్చారు. ఒకసారి కెనడా ఇచ్చారు ఆఫర్, నేను వెళ్ళలేదు. తర్వాత ఇంకో కంట్రీ ఇచ్చారు, వెళ్ళలేదు. మారిషస్ ఇచ్చారు, మంచి డిప్లొమాటిక్ స్టేటస్లో ఉన్నటువంటి కల్చరల్ అంబాసిడర్ పోస్ట్ అనమాట. దానికి నేను వెళ్ళాల్సి వచ్చింది 4 years. సో ఆ 4 years గ్యాప్ వచ్చేసింది అనమాట. నేను మళ్ళీ ఆ తర్వాత నేను చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ అడిగారు, ఇట్లా ఈ సింగర్ ఎక్కడున్నాడు అంటే ప్రస్తుతానికి ఇక్కడ లేడు, అబ్రాడ్లో ఉన్నాడు. సో దాంతో ఆ గ్యాప్ వచ్చేసింది. పోకిరి సినిమాలో కూడా తర్వాత వచ్చిన తర్వాత నేను వచ్చానండి. నేను అప్పుడు మళ్ళీ అందరినీ కలవడము, మణిగారు పిలిచి పోకిరి కంటే కూడా ఫస్ట్ జై చిరంజీవి పాడించారు. థమ్సప్ థండర్ కైనా దడదడ పుట్టించేలా పిడుగై దూకే నడకే చూసా నవరోజా, ఆ పాట పాడాను. ఇమ్మీడియట్గా ఏమైందంటే పోకిరి పిక్చర్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో ఈ పాట ఏమైందంటే పాత పాట, ఇది గలగల పాట, కృష్ణ గారిది గౌరీ అనే పిక్చర్లో సాంగ్ అనమాట ఇది. ఆ పాటని మళ్ళీ ఈ ప్రొడక్షన్లో దీనిలో పెట్టాలని అనుకున్నారు, వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. సరే నన్ను మణిగారు పిలిచి ఈ పాట పాడాలరా నువ్వు అని ఆయన ట్యూన్ ఇచ్చారు. నేను మామూలుగా గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే నా ఓపెన్ వాయిస్తో నేను పాడితే అప్పుడు ఆయన వచ్చి అట్లా కాదు, ఇది కొంచెం ఎయిర్ ఫిల్ చేసి కొంచెం టెక్నికల్గా ఇలా పాడాలని చెప్పి ఆయన చెప్పారు. గలగల పారుతున్న గోదారిలా జల జల అని కొంచెం అట్లా కొంచెం స్టైలిష్గా మాడ్యులేట్ చేసి వాయిస్. సో అది చెన్నైలో రికార్డ్ చేసాము. అది రికార్డ్ చేసి వచ్చిన తర్వాత తమన్ అప్పుడు సాయి
హీ వాజ్ అసిస్టింగ్ మణి గారు. తనే రికార్డ్ చేశారు, తనే టేక్ చేశారు. వచ్చిన తర్వాత అందరు అడిగారు ఏం పాట పాడామంటే ఇట్లా పాడాను, అంత గొప్ప పాట ఏం కాదు, మామూలు పాట పాడాను అనుకో. కానీ బట్ అది పిక్చర్లోకి వచ్చేటప్పటికి ఆ స్క్రీన్ మీద చూసినప్పటికి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. దాంతో చాలా అవార్డ్స్ రావడం నాకు. ఒకసారి ఆ పాట మేము వినాలనుకుంటున్నాం. ఎందుకంటే గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా, గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా, నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా, గలగల పారుతున్న గోదారిలా. మంచి పాట, చాలా హిట్ సాంగ్ అండి, పెద్ద హిట్. చాలా హిట్. తర్వాత చాలా సినిమాలు పాడాను నేను, చాలా కోటి గారికి పాడాను, మళ్ళీ రాజ్ గారికి పాడాను, మళ్ళీ తమిళ్ టు తెలుగు డబ్బింగ్స్ చాలా, దేవా గారు, శిల్పి, మళ్ళీ చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి పాడాను. సో అట్లా జరుగుతుంది. అది మీ కెరియర్ మొత్తం మీద మీకు బాగా ఇష్టమైన పాట, నేను ఇది చాలా చక్కగా పాడాను, బాగా పాడాను అని మీకు ఇష్టమైన పాట ఈ టోటల్ ఎంటైర్ కెరియర్లో ఏమైనా ఉందా అంటే? ఫస్ట్ పాట నేను పాడింది నీ కోసం పిక్చర్లో, అది కూడా ఆర్పి మ్యూజిక్ డైరెక్షన్లో. దానిలో ఐ టు లవ్ యు అంటూ బదులే చెప్పబంటూ ఎదలో చప్పుడింటూ అడిగా తప్పదంటూ ఎందుకో ఏమిటో ఎక్కడో ఎప్పుడో తెలియనిదేదో తగిలినదో మరి ఎందుచేతో ఐ టు లవ్ యు అంటూ బదులే చెప్పమంటూ. ఈ పాట నాకు చాలా ఇష్టం. సూపర్ అండి, సూపర్. నేను విన్నాను ఈ పాట, అది మీరు పాడారని సంగతి ఈ రోజే తెలుస్తుంది. చాలా మంచి సాంగ్ అది. అందులో ఇంకొక సాంగ్ ఉంటుంది కదా, నీకోసం. నీకోసం అది రాజేష్ నీకోసం నీకోసం ఎప్పుడు లేని ఆలోచనలు ఎదలో తరరీరారీర నీకోసం. మంచి ట్యూన్ అండ్ చాలా పెద్ద హిట్. ఆర్పి గారి కెరీర్ లో అదొక బెస్ట్ సాంగ్ అనుకోవచ్చు. మంచి మంచి మైల్ స్టోన్ ప్రాజెక్ట్స్ లో మీరు ఉన్నారు ఇండస్ట్రీలో. దీన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే పోకిరి, జై చిరంజీవ, చిత్రం, ఇప్పుడున్న నీ కోసం, ఇవన్నీ చెప్పుకోదగ్గ సినిమాలు ఇండస్ట్రీలో. ఇన్ని మంచి పిక్చర్స్ చేసిన మీకు మరి ఇప్పుడు సరైన గుర్తింపు ఎందుకు ఇంకా కంటిన్యూ అవ్వాలి, ఎక్కడో గ్యాప్ వచ్చింది అని నా చిన్న సందేహం అండి. దానిపైన అంటే ఇంత కంటిన్యూ జర్నీ ఉంది అంటే టైం ఎల్లవేళ మనది కాదు. ఓకే, ఇండస్ట్రీలో మనం కంటిన్యూగా టచ్లో ఉండాలి. ఎవరైనా కూడా ఇప్పుడు కొత్త కొత్త టాలెంట్స్ ఎంతో మంది. నా కెరియర్లో ఏమైందంటే ఆ 4 years గ్యాప్ వచ్చేసింది. నేను మారిషియస్ వెళ్ళాను కదా, దానిలో కొత్త సింగర్స్ టిప్పు, కార్తిక్, వీళ్ళందరు, రంజిత్, వీళ్ళందరు వచ్చేసారు. అందరు దే ఆర్ హైలీ టాలెంటెడ్ అండ్ చాలా అద్భుతమైన సింగర్స్. సో ఆ గ్యాప్ అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పాటలన్నీ రికార్డ్ చేసాం, రిలీజ్ అయింది. మంచి పీక్లో మళ్ళీ స్టార్ట్ అయింది నా కెరియర్ యాజ్ అ సింగర్గా. రెయిన్బో అనే ఫిల్మ్కి మ్యూజిక్ డైరెక్షన్ చేయాలని బిఎన్ ఆదిత్య గారు చాలా పెద్ద మనసుతోటి, ఆయన అసలు నాకు మంచి ఫ్రెండ్, సునీత, మేమంతా ఒక టీం లాగా ఉండి ఆ పిక్చర్ మ్యూజిక్ చేయాలని సర్ప్రైజ్గా నాకు ఇచ్చారనమాట. అంటే రెయిన్బో అంటే ఆ సినిమాలో హీరో హ్యాపీ డేస్ లో తనే కలర్ బ్లైండ్నెస్ ఏదో ఉంటుంది, కలర్ బ్లైండ్నెస్. దానిలో మంచి మంచి పాటలు ఉన్నాయి. దానిలో ఆశ చిన్ని ఆశ నన్ను చూసే మాయగా సునీత మొత్తం సింగిల్ కార్డ్ పాడుకుంటే పిక్చర్ అది. తను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్ని మూవీస్ చేశారంట? 3 films చేశారు. ఇప్పుడు ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా లైన్ మీద? ప్రస్తుతానికి ఏం ప్రాజెక్ట్స్ లేవు. అంటే నేను డివోషనల్ ప్రాజెక్ట్స్ ఎక్కువ చేస్తున్నాను. నేను
ఎక్కువ టీచ్ చేస్తున్నాను ఇప్పుడు. నా స్టూడెంట్స్ చాలా మంది బాగా ప్రామిసింగ్ పాడుతున్నారు. ప్రామిసింగ్ కొత్త కొత్త సినిమాల్లో కూడా పాడుతున్నారు ఇప్పుడు అందరూ. యు ఆర్ ఇంటూ టీచింగ్ రైట్ నౌ. టీచింగ్ అండ్ ఆన్లైన్ కూడా. ఆన్లైన్ ఆఫ్లైన్. తర్వాత అడపగా మంచి పాటలు వస్తే పాడతాను. నిన్ననే ఒక పాట పాడాను భారవి గారికి, చాలా అద్భుతమైనటువంటి పాట అది, శివుడి మీద. చాలా నాకే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. సాటిస్ఫైడ్ అయిపోయారు మీరు. అయితే ఎక్కడ ఈ గ్యాప్ రావడానికి మెయిన్ కారణం ఇంకా ఫ్యామిలీలో మీరే మెయిన్ ఫ్యామిలీ ఇష్యూస్. మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అట్లాంటిది అల్లకల్లోలంగా ఉంటే మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేము. చాలా లాసెస్ అయినాయి నాకు. మ్యారిటల్ స్టేటస్ ఐఎమ్ సింగిల్ అండ్ నౌ. సింగిల్ ఫస్ట్ నుంచి సింగిల్? లేదు, మ్యారేజ్ అయింది, నాకు ఒక బాబు ఉన్నాడు. నాకు ఒక 3 years 2.5-3 years బ్యాక్ తను చనిపోయాడు, ఒకడే అబ్బాయి. సో అన్ని ఫస్ట్ మా ఫాదర్ పోవడం పెద్ద నాకు. ఏ ఏజ్ లో చనిపోయాడు తను? ఆ టాపిక్ వద్దులేండి సార్, అయినా కూడా చెప్తున్నాను. మల్టీ టాలెంటెడ్ బాయ్ అనమాట, నీలేష్ అని. అండ్ నా దగ్గరే మ్యూజిక్ నేర్చుకునేవాడు అంతా. ఇంకా అలా అయిపోయింది. సో ఆ టాపిక్ సారీ. నేను ఇప్పుడిప్పుడే కొంచెం సెటిల్ అయ్యి మళ్ళీ మెంటల్గా ఫిజికల్గా. విష్ యూ ఫర్ ద స్పీడ్ రికవరీ. దాని నుంచి మీరు బయటికి వచ్చేసాను, ఆల్మోస్ట్ వచ్చాను. అంటే బట్ వాట్ ఐ ఫీల్, వాడు నాతోటే ఉన్నాడని ఫీల్ అవుతుంటాను నేను. సో దాంతో నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. మా బ్రదర్ పోయాడు, మా తమ్ముడు తను పోవడం, మా మదర్ పోవడం, అందరూ కంటిన్యూస్ ఒకరి తర్వాత మెనీ థింగ్స్ ఇన్ మై ఫ్యామిలీ. తర్వాత నాకు హెల్త్ బాగా దెబ్బతిన్నది. నాకు ఏమైందంటే కోవిడ్ టైంలో కోవిడ్ అటాక్ అయింది. అటాక్ అయ్యి చాలా ఆల్మోస్ట్ అంచు వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చాను. దాంతో ఏమైందంటే బాగా వెయిట్ పుట్ ఆన్ అయిపోయింది నేను, అంటే స్టిరాయిడ్స్ వల్ల. జిమ్లో జాయిన్ అయితే జిమ్లో రెగ్యులర్గా చేస్తుంటే హార్ట్ అటాక్ వచ్చింది జిమ్లో. హార్ట్ స్ట్రోక్ రావడంతో మళ్ళీ గ్యాప్, మళ్ళీ అట్లా గ్యాప్స్ వచ్చేసింది తర్వాత. బట్ దేవుడి దయ వల్ల ఒకరి దగ్గర యాచించకుండా నడుస్తున్నది బండి, అంతే. ఎందుకంటే మీరు ఎంతో ముందు నుంచి ప్రతిభావంతులు, మీకు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తూనే ఉంటాయి. ముందు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. అది యాచించే అవసరం ఉండదు. దీనికి ఒక మాట అన్నారు కళాకారులకి ఎప్పుడు రీసెంట్ గా, కోటా శ్రీనివాసరావు గారు, చాలా మహానుభావుడు ఆయన. ఆ మహానుభావుడు ఒక మాట అన్నారు, మనకి గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే సరిపోదు, అంత అదృష్టం ఉండాలని. అది కరెక్ట్. అది అదృష్టం అనేది మనకి కలిసి రావాలి కంపల్సరీ. మీ విషయంలో ఏమంటారండి? అంటే ఎవరి విషయాలైనా వర్కౌట్ అయింది అనుకుంటారా? ఎట్లా అది ల్యాక్ ఆఫ్ అదృష్టం ఉందంట, అంతే అనుకోవాలి. ల్యాక్ ఆఫ్ అదృష్టమే అనుకోవాలి. బట్ దేవుడి దయ వల్ల ఎవరి దగ్గర డబ్బులు ఆశించకుండా మీ కష్టంతో నాకు ఇప్పుడు ఏంటంటే బలం ఏంటంటే మా స్టూడెంట్స్ వాళ్ళు అద్భుతంగా పాడుతున్నారు. ఇండస్ట్రీకి ఎంతో మంది గుడ్ ప్లేబ్యాక్ సింగర్స్ ని మీ ద్వారా రిలీజ్ చేయడానికి మీరు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనమాట. అయితే రంగం సిద్ధం చేసుకోనక్కర్లేదు, దానికి కత్తులు కటార్లని పట్టుకోనక్కర్లేదు. నాకున్న విద్యని బాణాలను అయితే వదులుదామని, మనం సాధించలేంది మన అస్త్రాలు అవన్నీ ఏం లేదు కానీ, బట్ నాకున్న కొద్దిపాటి విద్య ఏమైతే ఉందో, నేను బాగా నేర్చుకున్నటువంటి విద్య, అది వాళ్ళకి పంచుతున్నాను నేను. వాళ్ళు నేర్చుకుంటున్నారు, పాడుతున్నారు, అందరు పిల్లలు బాగా పాడుతున్నారు. రీసెంట్ గా చాలా కొంతమంది రియాలిటీ షోస్ లో కూడా, రీసెంట్ గా మా స్టూడెంట్ ఒకతను స్వరాగని పాడుతా తీయగా ఫైనలిస్ట్ అయ్యాడు. మీ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఇండియన్ ఐడల్ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఉన్నారు, ఇండియన్ ఐడల్ లో కూడా పాడారు, వచ్చారు, రన్నర్ అప్స్ గా వచ్చారు. ప్రణతి అనకమ్మాయి, లాస్య. ఇండస్ట్రీలో సింగర్స్ పరంగా కానీ ఆర్టిస్ట్ పరంగా మీకు ఎవరు క్లోజ్ అండి జనరల్ గా ఫ్రెండ్షిప్? నాకు సింగర్స్ అందరు క్లోజ్ అండి, అందరు క్లోజ్. ఆర్పి, సునీత, కౌశల్య, అందరూ పార్థు, పార్థసారథి, మళ్ళీ తర్వాత వేణు
వేణు అంటే మన అదే మా గుండెల్లో వేణు, గుండెల్లో గుండెల్లో వేణు. మళ్ళీ తర్వాత శ్రీకాంత్, మాయదారి మైసమ్మ శ్రీకాంత్, మాయదారి శ్రీకాంత్, ఇట్లాంటి పేర్లు మేము అనుకుంటాం. మాయదారి రెగ్యులర్ కలుస్తూనే ఉంటారు. వేణు గారు తెలుసు నాకు. యా యా గుండెల్లో ఏముంది పాట. యా యా తను సాందీప్, మళ్ళీ తర్వాత అందరు వీళ్ళందరూ బాగా పరిచయం. అందరు ఈ జనరేషన్ సింగర్స్ అండి ఇట్లా ఇప్పుడు మీ జనరేషన్ కాకుండా ఇప్పుడు రీసెంట్ సింగర్స్ ఎవరన్నా? శ్రావణ భార్గవి అందరితో, శ్రావణ భార్గవి అందరూ క్లోజ్. హేమచంద్ర, కారుణ్య, మన మల్లికార్జున్. మీ దగ్గర ఎప్పుడన్నా అడ్వైజెస్ కోసం, ఇన్పుట్స్ కోసం వస్తుంటారా? అట్లేదు, మేము కలుస్తాం, మేము మంచిగా హెల్తీగా మేము ఇంటరాక్ట్ అవుతాము. అందరు బాగా క్లోజ్గా ఉంటారు. అందరు ఎవ్రీబడి వెరీ. నిత్య సంతోషిని అండ్ సునీత, ఉషా. మీ కో సింగర్స్ లో మీతో పాటు పాడిన వాళ్ళలో ఫీమేల్ లో మీకు బాగా మీకు మ్యాచ్ అయిన సింగర్ అంటే మీ వోకల్ కి మీకు బాగా గట్టి పోటీ ఇచ్చడము, లేదంటే మంచి కంపెనీ అంటే ఫీమేల్ సింగర్స్ ఎవరు అనుకోవచ్చు? అట్లాంటి పాటలు కూడా రావాలి కదా. అట్లా అంటే నేను ఉషా కాంబినేషన్లో చాలా డ్యూయట్స్ పాడినాం మేము. ఉషా కొంచెం ఏంటంటే మనం ఒక సంగతి ఇస్తాం అనుకోండి, మనం ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే దానికి ఇంకా కొంచెం ఎక్కువ వేయాలి అన్న కొంచెం పోటాపోటీగా ఉంటుంది. బట్ అదర్వైజ్ అందరు బాగుంది. ఇవాళ రోజున అంటే ఆ టుగెదర్ పాడేటువంటి సిస్టమ్ లేదు కదా, ఎవరి పాటి వాళ్ళు పాడుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు అదేలేండి, ఇంతకుముందు లాగా. సునీత గారితో కూడా మీ కాంబో ఉండిందండి? ఉంది. అంటే ఏ పాట సునీత గారితో? నేను బాస్ అనే పిక్చర్, ఏదో తమాషగా అని అదొక పాట. మళ్ళీ రెయిన్బో ఫిలిం లో హేమచంద్ర మ్యూజిక్ డైరెక్టర్ కాదు, అది బాస్ కి కళ్యాణ్ మాల్ గారు, నాగార్జున గారు. మాక్సిమం టాప్ హీరోస్ అందరికి పాడినట్టున్నారు ఇండస్ట్రీలో. మళ్ళీ మీరు రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ పెద్ద పెద్ద పాటలు పాడి ఇంతే సంగీత ప్రేక్షకుల్ని మళ్ళీ అల్లరించాలని మేము కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎందుకంటే ఇలాంటి ఆ స్వరము అందరికి రాదు. మీరు చెప్పిన ఈ లిస్ట్ ఆఫ్ సాంగ్స్ ఏవైతే ఉన్నావో చాలా మంచి సాంగ్స్ ఇవి. ఇలాంటి సింగర్స్ అయితే చాలా అరుదు. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ మంచి సాంగ్స్ పాడాలి. డెఫినెట్గా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అవర్ స్టూడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ గారు. ఇంత క్లోజ్ గా మీరు మంచి ర్యాప్ బిల్డప్ చేసి నన్ను పిలిచినందుకు డెఫినెట్గా నేను థ్యాంక్స్ ఫర్ హోల్ టీమ్. ఈహా ప్రేక్షకులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈహా యాజమాన్యానికి అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీంతో నా కెరియర్లో ఎంత పెద్ద గొప్పగా బిల్డప్ అవుతుందో అవన్నీ నేను అనుకోను, కానీ ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ అందరికి కూడా రాబోయే గణపతి నవరాత్రోత్సవాలు వస్తున్నాయి. అందరికీ హ్యాపీ వినాయక చవితి. మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్కారం అండి. నమస్కారం. చూశారు కదా ఈనాటి మన స్పెషల్ గెస్ట్ నిహాల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. త్వరలో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహా టీవీ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.